వెల్కమ్ టు రాజనీతి. నిన్న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల పడిపోయింది. నిన్నటి నుంచి టీవీల్లో, సోషల్ మీడియాలో అందరూ రెండు రాష్ట్రాలు, దేశంలో ప్రజలంతా కూడా ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉన్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఈ ఫలితాలు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఆశానిపాతంగా మారాయి. ఆయన నిన్న చాలా అంటే అధికారంలో ఉన్ననాళ్ళు ఆయన ఎప్పుడు మీడియాని పెద్దగా అటెండ్ చేసిన సందర్భాలు లేవు. నిన్న మాత్రం చాలా బాధపడుతూ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సరే, ఇప్పుడు జనానికి అందరికి కూడా ఎట్లా ఉంటుందంటే పేపర్లలో ప్రజెంటేషన్ ఎట్లా వచ్చి ఉంటుంది. తెల్లారి పేపర్ కోసం అందరూ కూడా ఉత్సాహంగా ఉరకలెత్తు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కూడా పేపర్ల కోసం ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఇవాళ ఏ పేపర్ ఈ విజయాన్ని ఎట్లా ప్రజెంట్ చేసిందనేది ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా అందరికీ సాక్షి పత్రిక ఎలా ప్రజెంట్ చేసింది ఈ వార్తల్ని, తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి సంబంధించిన వార్తలనే కుతూహలం, ఉత్సాహం అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ సాక్షి నిన్న కూడా చాలామంది తెలుగుదేశం అభిమానులు మధ్యలో సాక్షి టీవీ ఛానల్ చూస్తూ వీళ్ళు ఎట్లా ప్రజెంట్ చేశారని చెప్పి కామెంట్లు చేసుకుంటా ఉన్నారు. సరే, ముందుగా మనం సాక్షి కంటే ముందు ఈనాడు పత్రికని ఈరోజు చూద్దాం ఎట్లా ప్రజెంట్ చేసింది అనేది. ఎందుకంటే ఈనాడు గత 5-6 నెలలుగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాల మీద చాలా బలమైన, లోతైన కథనాలను ప్రచురించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈనాడే ఒక ప్రతిపక్షంలాగా ఫైట్ చేసింది అనుకోవాలి. అంటే ఈనాడు మీద జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అరాచకపు చర్యలు, మార్గదర్శి మీద కావచ్చు, రామోజీరావు గారి మీద కావచ్చు, ఏకపక్షంగా అసలు రామోజీరావు గారిని వీలైతే అరెస్ట్ చేయాలన్న కసిగా ఎట్ ఎనీ కాస్ట్ ఆయన లోపలేయాలని చెప్పాడు. కానీ ఆయన న్యాయపరమైన పోరాటం చేసి అరెస్ట్ కాకుండా బయటపడ్డారు. సో ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఈనాడు చాలా బలంగా ఫైట్ చేసింది జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద. ఇవాళ ఈనాడు ప్రజెంటేషన్ ఒకసారి చూస్తే ఈనాడు ఫస్ట్ పేజ్లో చరిత్ర ఎరుగని విజయం అని చెప్పి కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా విక్టరీ సింబల్స్ చూపిస్తూ ఉన్నారు. నేల కరిచని నియంత అని చెప్పి ఫస్ట్ పేజీలో ఒక ఎడిటోరియల్ రాశారు. ఇది 5 కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం అంటూ జగన్మోహన్ రెడ్డి రూపంలో రాష్ట్రానికి దాపురించిన పీడ విరగడైందని చెప్పి రాసేశారు. జనం తిరగబడి ప్రభంజనమై జగన్ నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చిన చారిత్రక సందర్భం అని రాశారండి. రాష్ట్రాన్ని సొంత జాగీరుగా మార్చుకున్న ఫాసిస్టు పాలకుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అణిచేశారని చెప్పి, ఓటు ద్వారా అణిచేశారని చెప్పి రాశారు. చాలా పవర్ఫుల్ ఎడిటోరియల్ రాశారు. ఇక ఆ తర్వాత కిందకు వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు ఇండియా మెరిపించిన ఎన్డీఏకి అధికారం అని చెప్పి రాశారు. వాస్తవానికి చూస్తే ఈసారి బీజేపీకి గతంలో సొంతంగా 302 సీట్లు వస్తే మ్యాజిక్ మార్క్ 272 అయినప్పుడు బీజేపీకి 241 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే 31 సీట్లు తగ్గాయి. ఈ 31 సీట్లు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనతాదళ్, యు అండ్ శివసేన చీలిక వర్గం ద్వారా ఆయన పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఎన్డీఏగా చూసుకుంటే మ్యాజిక్ మార్క్ వచ్చేసింది. బట్ బీజేపీకి మాత్రం ఏకపక్షంగా గతంలో వచ్చినట్టు సీట్లు రాలేదు. సో అలాగే ఇండియా కూటమి బాగా ఇంప్రూవ్ అయింది. కాంగ్రెస్ పార్టీ కూడా 100 మార్కుకు చేరువైంది. గతంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని కాంగ్రెస్ పార్టీ ఇవాళ గట్టిగా ఓటు శాతాన్ని పెంచుకుంది. ఇది మొదటి పేజీ. ఇక రెండో పేజీకి వస్తే చరిత్ర ఎరుగని విజయం అని ప్రజెంట్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, లేదంటే పట్టణమా, గ్రామీణమా, ఆ కులమా, ఈ కులమా అని లేకుండా మొత్తం జనమంతా కూడా కట్టగట్టుకుని తెలుగుదేశం పార్టీ అలయన్స్ని గెలిపించారని చెప్పి రాసుకొచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి టాలీ కూడా ఇచ్చారు. 2024 దేశంలో ఏ రాజకీయ పార్టీలకు ఎన్ని లోక్సభ సీట్లు వచ్చాయనేది భారతీయ జనతా పార్టీకి 241, రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీకి 99 వచ్చినాయి. మూడో స్థానంలో ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో 37 స్థానాలు వచ్చినాయి. తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాలు వచ్చినాయి. వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో డిఎంకేకి 22 వచ్చినాయి. ఆ తర్వాత 6వ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంది, 16 స్థానాలు వచ్చినాయి తెలుగుదేశానికి. ఇక్కడ అలయన్స్లో భాగంగా 17 స్థానాల్లో పోటీ చేసింది తెలుగుదేశం, 17కి 16 గెలుచుకుంది. ఇక అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అని చెప్పి ఒక చిన్న వార్త ఇచ్చారు.
అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అక్కడికి ఆల్రెడీ వాహనాల్లో సామాగ్రిని కూడా తరలిస్తున్న ఫోటో ఒకటి పెట్టారు. ఇంకో ముఖ్యమైన వార్త ఏంటంటే 3వ పేజీలో సెలవు పెట్టి అమెరికా వెళుతున్న సిఐడి బాస్ సంజయ్, సిఐడి చీఫ్ సంజయ్ అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన సెలవుకు అప్లై చేశారు. అట్లాగే మెడికల్ లీవ్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మెడికల్ లీవ్లో వెళ్ళిపోతున్నారు. ఏజీ శ్రీరామ్ తన పదవికి రాజీనామా చేశారు, అడ్వకేట్ జనరల్. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత నాడు శపథం నేడు విజయపదం అని చెప్పి ఒక ఇది రాశారండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వైఫ్ భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో చాలా దారుణంగా మాట్లాడినప్పుడు ఇది గౌరవ సభగా మారినప్పుడే నేను మళ్ళీ వస్తాను, ముఖ్యమంత్రిగానే వస్తాను చంద్రబాబు శపథం చేశారు. ఆ శపథం నిజమైందని చెప్పి అప్పుడు జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఈనాడు రాసుకొచ్చింది. అట్లాగే పొత్తు సూపర్ హిట్ అని ఒక స్టోరీ రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే ఒక అజెండాగా తీసుకొని 3 పార్టీలు పనిచేసినాయి. ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాటికి వైసీపీ విలవెల్లాడిపోయిందని చెప్పి స్టోరీ రాసుకొచ్చారు. అలాగే అన్ని వర్గాలు ఆ అరెస్టు, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరణశాసనంగా మారిందని ఒక స్టోరీ రాశారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జనంలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం, అభిమానం, జగన్ మీద ఆగ్రహం, చంద్రబాబు మీద అభిమానం, సానుభూతి వచ్చిందని, అసాధారణ రీతిలో మహిళలు మద్దతుగా నిలబడ్డారని చెప్పి ఈ స్టోరీలో రాశారు. తర్వాత పేజీలో పవన్ కళ్యాణ్ గురించి రాశారండి. రాజకీయాల్లో పవర్ స్టార్ అని చెప్పి తగ్గి నెగ్గిన పవన్ కళ్యాణ్ బలాబలాలు బలహీనతల మీద స్పష్టమైన అవగాహన ఉంది, అంచనా ఉంది. ఆయనకి ఆవేశం ఎంత ఉందో ఓర్పు అంతే ఉంది. ఇది ప్రజారాజ్యాన్ని మించిన విజయం అని చెప్పి రాసుకొచ్చారండి. ఎందుకంటే ఆ రోజు ప్రజారాజ్యం 18 సీట్లు నెగ్గితే ఇవాళ 21 సీట్లు పవన్ కళ్యాణ్ నెగ్గాడు. 21 సీట్లు నెగ్గారు. అలాగే పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్లో ఆయన ఇంట్లో హైదరాబాద్లో వాళ్ళ వైఫ్ హారతిస్తున్న పిక్ కూడా పెట్టారు. ఆ పిక్లో అకీరా నందన్ పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తన బలాలు బలహీనతల మీద పక్కా లెక్క ఉందని, సీట్లు తగ్గించుకున్నారని, 24 సీట్లలో పొత్తు కోసం 3 సీట్లు అసెంబ్లీలు త్యాగం చేశారు, ఒక లోక్సభ సీటు త్యాగం చేశారు అని చెప్పి ఆయన ఈ కథనంలో రాశారు. అట్లాగే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం అని చెప్పి రాసుకొచ్చారు. జనసేనకు మొత్తానికి ఒక పేజీ కేటాయించారు. ఆ తర్వాత అసెంబ్లీలో 81 మంది కొత్త వాళ్ళు అసెంబ్లీకి వస్తున్నారని చెప్పి కొత్త ఎవరెవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళందరూ జాబితా ఒకటి తీసుకొచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు జవాబుదారీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి ఆయన మాట్లాడిన దాన్ని కూడా ఇక్కడ ప్రజెంట్ చేశారు. తర్వాత ఈ 7వ పేజీలో లోకేష్ పాదయాత్ర గురించి రాసుకొచ్చారు. లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీ విజయయాత్రగా మారింది. లోకేష్ యువనేతగా రాటుదేలాడు. గతంలో ఆయన మీద ఉన్న విమర్శలన్నీ కూడా ఈ పాదయాత్ర ద్వారా వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్పాడు. 226 రోజుల పాటు 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడని చెప్పి ఇది రికార్డు పాదయాత్ర అని చెప్పి రాసుకొచ్చారు. పాదయాత్రలకు ఫలితాలు కూడా అనుకూలంగా వచ్చినాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు గెలిచారు. షర్మిల పాదయాత్ర చేసినప్పుడు 2012లో షర్మిల పాదయాత్ర చేశారు. అయితే ఆ పాదయాత్రకు ఫలితం రాలేదు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు 2012లో. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు 2017 నుంచి మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారంటూ పాదయాత్రల మీద ఒక స్టోరీ రాశారు. పరదాల పహిల్వాన్ పెవిలియన్కు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక స్టోరీ రాశారు. విద్వేషం విధ్వంసంతో ఆయన ఓటమికి ఆయనే బాటలు వేసుకున్నారని చెప్పి ఈ స్టోరీలో ప్రజెంట్ చేశారు. తనకు తాను భగవత్ స్వరూపుడు అన్నట్టుగా పథకాలను తానే సృష్టించి జనానికి ఉదారంగా ఇచ్చేస్తున్నాను అన్నట్టుగా తన జేబులోంచి పథకాలు సొమ్మిస్తున్నట్టుగా ఆయన బిల్డప్లు ఇచ్చారు. వ్యూహాల పేరుతో కుతంత్రాలు, అట్లాగే ఆంధ్ర కిమ్గా ఈయన్ని విపక్షాలు విమర్శించారు. అలానే వ్యవహరించారు కూడా ఆయన. అచ్చెన్నాయుడు మీద, అయ్యన్న పాత్రుడి మీద, రఘురామకృష్ణరాజు మీద ఇట్లా చాలామంది నాయకుల మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం, హింసించడం ఇవన్నీ చేశారని చెప్పి రాసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ ప్రచారం చేసిన అభ్యర్థి ఓడిపోయారని చెప్పి రాసుకొచ్చారండి. నంద్యాలలో అల్లు అర్జున్ ఆయన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళ్ళారు. వెళ్ళడంతో పాటు దాని మీద విమర్శలు వచ్చినప్పుడు పార్టీలు నాకు సంబంధం లేదు, నాకు వ్యక్తులు ముఖ్యం, నాకు ఎవరే పార్టీలో ఉన్నా నా మనుషులు అనుకున్న వాళ్ళ కోసం ప్రచారం చేస్తాను అని చెప్పి ఆయన ఘాటుగా రిప్లై కూడా ఇచ్చారు. ఆ ప్రచారం చేసిన అభ్యర్థి ఓడిపోయారు. అక్కడ ఫరూక్ గెలుపొందారు. విజయసాయికి ప్రత్యక్ష రాజకీయాలు దెబ్బ అని విజయసాయి రెడ్డి ఫస్ట్ ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది ప్రత్యక్ష రాజకీయాలు అని చెప్పి అదొకటి రాశారు. ఈ విజయసాయి రెడ్డి అందరి మీద నోరు బారేసుకొని 5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రకరకాల చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద, సుజనా చౌదరి మీద, మొత్తం పురంధేశ్వర్ మీద చాలా దారుణంగా చాలా అసభ్యమైన ట్వీట్లు పెట్టడం, అసభ్యమైన విమర్శలు చేయటం చేశారు. ఇతనికి ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారు. వాళ్ళందరూ చట్టసభల్లో ఉన్నారు. ఇతను విమర్శించిన వాళ్ళందరూ కూడా చట్టసభల్లో సగౌరవంగా భారీ మెజారిటీతో వెళ్ళాడు. ఇతను చిత్తుగా ఓడించారు ఈ విజయసాయి రెడ్డిని. ఆ తర్వాత వారసుల గురించి రాశారు. వారసులు తెలుగుదేశం అలయన్స్ నుంచి కంటెస్ట్ చేసిన వారసులు అందరూ గెలిచారు. ఒక్కరు మినహా, గొట్టిపాటి లక్ష్మి మినహా మిగతా వాళ్ళందరూ కూడా గెలుపొందారు. అలాగే వైసీపీ నుంచి పోటీ చేసిన వారసులంతా కూడా దారుణ పరాజయం పాలయ్యారు. కూటమికి ముస్లిం మైనారిటీలు జయగొట్టారని చెప్పి ఒక వార్త రాశారు. వాస్తవానికి ఇది నిజం. ఎందుకంటే గుంటూరు తూర్పు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల గురించి చాలా అనుమానాలు ఉన్నాయి. పశ్చిమలో 40,000 మంది ముస్లిం ఓట్లు ఉన్నారు. తూర్పులో కూడా 50,000 మంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు. బీజేపీతో పొత్తుంది కాబట్టి వీళ్ళందరూ వేస్తారా వేయరా అని సందేహించారు. గుంటూరులో తెలుగుదేశానికి, పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి. కానీ అక్కడ కూడా భారీ మెజార్టీలు వచ్చినాయి. ముస్లిమ్స్ కూడా ఆదరించారనడానికి ఈ గెలుపులో ఒక నిదర్శనం. ఇక అమరావతి ఊపిరి పీల్చుకొని ఒక కథనం రాశారు. అమరావతిలో సంబరాలు అమరాన్ని అంటే అమరావతిలో కూటమి గెలుపుతో ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారని చెప్పి ఓ వార్త రాశారు. వాస్తవానికి ఇది నిజం. అమరావతి మళ్ళీ బతకాలంటే చంద్రబాబు నాయుడు గెలిస్తేనే అనుకున్నారు. ఆయన గెలిచారు. అమరావతిని ఇప్పుడు మళ్ళీ పనులు మొదలు పెట్టబోతున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచుంటే కంప్లీట్గా శాశ్వత సమాధి అయిపోయి ఉండేది. బీజేపీ కూడా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామన్న వార్త. సిద్ధార్థనాథ్ సింగ్, ఆ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ నిన్న కేక్ కటింగ్ చేశారు బీజేపీ కార్యాలయంలో. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని చెప్పి, భారతీయ జనతా పార్టీని సహకరిస్తామని చెప్పారు. లోక్సభ సీట్లలో కూడా విజయ్ దుందుబి అని 21 స్థానాల్లో కూటమి హవా. అందులో తెలుగుదేశానికి 16 స్థానాలు, జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 గెలిచింది. బీజేపీ 6 పోటీ చేస్తే కేవలం 3 గెలిచిందని చెప్పి ఒక స్టోరీ రాశారు. వైసీపీకి 4 సీట్లు వచ్చాయి. అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఆ పేరు మార్చారు. గతంలో అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. విమర్శలు వచ్చినా కూడా వెనక్కి తగ్గకుండా పెట్టించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిన్న ఫలితాలు వెలువడుతుండగానే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తొలగించి తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ పేరుని తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక 11వ పేజీకి వచ్చేసరికి జాతీయ రాజకీయాల గురించి జాతీయ వార్తలు రాశారు. తిరుగులేని సమరసేనాని అని నరేంద్ర మోడీ గురించి రాసుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించారు. ఇది చాలా రికార్డు. అట్లాగే ఆధిక్యం తగ్గిన ఆయనే అధినేత అని చెప్పి మోడీ మీద ఒక స్టోరీ రాశారు. ఆయన వెనకడుగు వేయడు, ఆయన దృఢచిత్తంతో ఉన్న నేత, వారణాసిలో హ్యాట్రిక్ సాధించారని రాశారు. కాకపోతే వారణాసిలో గతంతో పోలిస్తే ఈసారి ఆయన మెజారిటీ తగ్గింది. గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి కేవలం 1,00,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఈయన గెలుపొందారు. అలాగే ఇంకో పేజీలో ఇది అన్నా చెల్లెళ్ళ అసాధారణ పోరు అని చెప్పి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మీద మంచి స్టోరీ ఒకటి రాశారు. బీజేపీ వాళ్ళు ఆది నుంచి అపహాస్యం చేస్తున్నా కూడా ధైర్యంగా మొండిగా నిలబడి అన్నా చెల్లెళ్ళిద్దరూ కూడా పోరాడారు. వాళ్ళ కష్టానికి ఫలితం తగ్గింది. దాదాపు 100 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగింది. రాయ్బరేలీలో, వయనాడులో 2 చోట్ల కూడా రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందారని చెప్పి రాసుకొచ్చారు. హిందీ రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఉక్కిరి బిక్కిరి చేసింది బీజేపీని. హిందీ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీ వెనకడుగు వేసింది. రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా ఇలాంటి రాష్ట్రాల్లో. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, రాజస్థాన్, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించకపోయినా కానీ బీజేపీని బాగా దెబ్బకొట్టాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ మాత్రం బీజేపీకి పట్టం కట్టాయి. అలాగే బెంగాల్లో మమతా బెనర్జీ మళ్ళీ బీజేపీకి చోటు లేకుండా చేశారు. గతంలో బీజేపీకి ఇక్కడ 2019లో 18 సీట్లు వస్తే 2024లో కేవలం 12 సీట్లకే పరిమితమైంది. బీజేపీకి ఒక రకంగా గట్టి దెబ్బే తగిలింది వెస్ట్ బెంగాల్లో. ఇక కీలకమైన వార్త ఒకటి ఉంది. తెలుగుదేశం పార్టీ జేడీయూలను సంప్రదించడం మీద నిర్ణయం తీసుకుంటామని రాహుల్ గాంధీ చెప్పిన వార్త.
అంటే వీళ్ళిద్దరు కూడా చాలా కీలకం. 16 సీట్లు తెలుగుదేశానికి, 12 సీట్లు జేడీయూకి వచ్చినాయి. మొత్తం ఇద్దరే కలిపి 28 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు ఇండియా కూటమి వైపు వీళ్ళు సపోర్ట్ చేస్తారా, మీరు సపోర్ట్ చేస్తే మేమేమి ఇస్తాం, ఇట్లాంటి ఏదో లెక్కలేదో జాతీయ స్థాయి ఛానళ్ళలో కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు మరోసారి కింగ్ మేకర్ కాబోతున్నారా అని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలను సంప్రదించే విషయంలో మేము ఈరోజు నిర్ణయం తీసుకుంటామని రాహుల్ గాంధీ చెప్పారు. అదే వార్తని ప్రచురించారు. ఇంకా కర్ణాటకలో కూడా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కర్ణాటకలో బీజేపీ అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని ఎక్స్పెక్ట్ చేసింది. కాకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు కర్ణాటకలో రాలేదు. గతంలో 2019 ఎన్నికల్లో మొత్తం 28 సీట్లకి 25 సీట్లు బీజేపీకి వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం అవి తగ్గినాయి. 17 సీట్లే వచ్చినాయి బీజేపీకి, కాంగ్రెస్ 9 సీట్లు వచ్చినాయి. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రావాలి, కానీ ఆ విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. తమిళనాడు మాత్రం పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది ఇండియా కూటమి. పుదుచ్చేరితో పాండిచ్చేరితో కలిపి మొత్తం 40 సీట్లు ఉంటే మొత్తం 40కి 40 సీట్లు డిఎంకే పార్టీ, దాని మిత్రపక్షాలైన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఇక ఎన్డీఏలో చంద్రబాబు, నితీష్ కుమార్లే కీలకం అని చెప్పి స్టోరీ రాశారు. చంద్రబాబు నాయుడు 16 ఎంపీ సీట్లు ఆయనకు వచ్చాయి. అట్లాగే బీహార్లో 12 సీట్లు జేడీయూకి వచ్చినాయి. కాబట్టి వీళ్ళిద్దరి మద్దతు చాలా కీలకం బీజేపీకి అని చెప్పి రాశారు. ఉత్తరప్రదేశ్లో కమలం చిన్నబోయింది. ఇండియా కూటమికి 43 వస్తే బీజేపీకి కేవలం 33 వచ్చాయి. బీజేపీకి తగ్గాయి. యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి. అయోధ్యలో రామ మందిరం కట్టారు. చాలా అంటే ఒక గతం 2 ఎన్నికల్లో కూడా బీజేపీ భారీ మెజారిటీ, భారీ సీట్లు ఇచ్చింది ఇక్కడ. కానీ ఈసారి మాత్రం బీజేపీకి యూపీ వాసులు కోత పెట్టారు. మాయావతి క్లీన్ స్వీప్, మాయావతి అసలు సీన్లో లేకుండా పోయిందని చెప్పి గత ఎన్నికల్లో 10 సీట్లు వచ్చినాయి. ఈసారి 0 సీట్లకు పరిమితమైంది. బహుశా ఆ పార్టీకి ఉండకపోవచ్చు రేపు రాబోయే రోజుల్లో. ఇక్కడ అఖిలేష్ యాదవ్ 1 మ్యాన్ షో చేశారు ఉత్తరప్రదేశ్లో. ఇంకొక బీజేపీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రాష్ట్రం బీజేపీ ఖాతాలో పడిపోయింది. ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. మొత్తం 21 సీట్లు ఉంటే లోక్సభ సీట్లు 20 సీట్లు బీజేపీకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గురించి కూడా ఒక పేజీలో ఇది చేశారు. ఏంటంటే ఏం జరిగిందో దేవుడికే తెలియాలి, ఎవరో మోసం అన్యాయం చేశారంటానికి ఆధారాలు లేవు, ఫలితాలు ఇలా వస్తాయని నేను ఊహించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రెస్ మీట్ని ప్రజెంట్ చేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రులు రాజీనామా చేశారు అనే వారితో పాటు ఆయన ప్రెస్ మీట్ ఇచ్చారు. తెలుగుదేశం అలయన్స్కు అభినందనలు చెప్పారు. బూతుల మంత్రులకి, బూతుల నాయకులకి బుద్ధి చెప్పారు జనం అని చెప్పి ఇంకో వార్త రాశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇట్లా బూతులు తిట్టిన వాళ్ళందరినీ తాట తీసేశారు జనాలు అని చెప్పి వీళ్ళందరి గురించి రాశారు. దీని గురించి మళ్ళీ మనం డీటెయిల్గా ఇంకోసారి చెప్పుకుందాం, ఇంకో స్టోరీ చేసుకుందాం. తర్వాత కళ్ళు నెత్తికెక్కిన మంత్రులను చాచి కొట్టారు అని చెప్పి కూడా ఇంకో స్టోరీ రాశారు. తర్వాత గెలుపొందిన వాళ్ళ వివరాలన్నీ కూడా వరుసగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది మొత్తంగా చూస్తే ఈనాడు ప్రజెంటేషను ఇలా ఉంది. ఇప్పుడు అసలు సాక్షి ప్రజెంటేషన్ ఎలా ఉందో చూద్దాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందరూ సాక్షి ఏం రాస్తారు, ఎలా రాస్తారు, ఇప్పుడేం రాస్తారని చెప్పి. జనరల్గా వాళ్ళది కింద పడినా కూడా మాదే పై చేయి అని చెప్పే తత్వం కాబట్టి ఈసారి వాళ్ళ ప్రజెంటేషన్ ఎట్లా ఉందో చూద్దాం. సాక్షి ప్రజెంటేషన్ విషయానికి వస్తే ఆల్రెడీ సాక్షి ఏంటంటే దాదాపు మొదటి 6 పేజీలు అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు, ఫుల్ పేజీ యాడ్స్ వేశారు. ఒకటి నేనేదో నీట్ ఫలితాలు ఏవో వచ్చినట్టుంది, వీటికి సంబంధించిన యాడ్స్ వేసుకున్నారు. అట్లాగే 2వ పేజీ అదే, 3వ పేజీ అదే, 4వ పేజీ అదే, 6వ పేజీ కూడా అదే. 6వ పేజీలో కూడా అదే ఉంది. మొదట 6 పేజీలు అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, ఫుల్ పేజీ. 7వ పేజీలో వీళ్ళు కూటమి భారీ విజయం, టీడీపీకి 135, జనసేనకి 21, బీజేపీకి 8 సీట్లు అని చెప్పి రాశారు. 11 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకుంది వైసీపీ అని రాశారు. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఒక స్లగ్ పెట్టారు. మొత్తం 164 స్థానాల్లో ఎన్డీఏ అనూహ్య గెలుపు అంట. ఇది అనూహ్యమైన గెలుపు ఎవరికి? ప్రజలకు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భజన చేసే ముసుగు వేసుకున్న మేధావులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనుకూలంగా సర్వేలు ఇచ్చిన కొంతమంది మేధావులకు ఇది అనూహ్య గెలుపు కావచ్చు. కానీ వాస్తవానికి
ఈ గెలుపు చాలామంది ప్రిడిక్ట్ చేశారు ముందే. ఇది స్టోరీ. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మోడీ హ్యాట్రిక్ అని ఇచ్చారు. ఎన్డీఏ బలం తగ్గింది, అయినా కూడా మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు. అట్లాగే గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, 47 సీట్లు అధికంగా వచ్చాయనేది ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మాత్రం కింద ఇచ్చారు. పేదల గొంతుకై నిలుస్తా అని చెప్పి ఆయన ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రతిపక్షంగా పోరాటం చేయడం నాకేం కొత్త కాదు, నేను ముందు నుంచి పోరాటాలు చేస్తానే ఎదిగానని చెప్పారని రాసుకొచ్చారు. ఢిల్లీని సైతం శాసించగల కూటమి ఇది అని చెప్పి అన్నారు. అంటే మీరు ఢిల్లీని శాసించి రేపు అన్నీ తీసుకురండి ఈ రాష్ట్రానికి అని చెప్పి అడగడానికి రిహార్సల్ వేసుకుంటున్నాడు ఆయన. కాకపోతే ఈ 5 ఏళ్లలో ఆయన అడిగింది లేదు, తెచ్చింది లేదు. ఆయన కేసులకి మినహాయింపులు తప్పితే. అంతు చిక్కని ఫలితం అని ఒక స్టోరీ రాశారండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీబీటీ ద్వారా 2,70,000 కోట్లను ప్రజలకు పంపిణీ చేశాడు. అయినా కూడా ఆయన ఓడిపోయారు. సిద్ధం సభలకు జనం బ్రహ్మరథం పట్టారు, అయినా కానీ ఆయన ఓడిపోయారు అని చెప్పి 500 కోట్లతో వైద్య కళాశాల, 5,000 కోట్లతో పోర్టు నిర్మించిన మచిలీపట్నంలో కూడా అదే ఫలితం వచ్చిందని చెప్పి రాసుకొచ్చారండి. సరే, దీని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంకా తర్వాత 2వ పేజీలోకి వెళ్తే ఈ కూటమి భారీ విజయం గురించే రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల గొంతుకై నిలుస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి సంబంధించిన వార్తే ఇంకొంచెం పెద్ద వార్త లోపల పేజీలో రాసుకున్నారు. తర్వాత ప్రజాస్వామ్యంలో ఇవి చీకటి ఎన్నికలు, ఈవీఎంలు మారిపోయాయని చెప్పి ఆయన ఒక అనుమానం వ్యక్తం చేశాడని చెప్పి రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడంట ఆయన ఫోటో పెట్టి మరీ ఒక వార్త రాశారు. తర్వాత ఎడిటోరియల్లో కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, ఆంధ్రప్రదేశ్లో జగన్ పరాజయం గురించి కానీ వీళ్ళు రాసుకోలేదండి. వీళ్ళకి ఆత్మవిమర్శ చేసుకోరు, ఎంతసేపటికి ఆత్మస్థుతి చేసుకుంటారు. పరనింద, ఇతరుల మీద నిందలు వేయటంలో వీళ్ళు నిష్ణాతులు. వీళ్ళు దక్షిణాదిని కమలహాసం అని రాసుకొచ్చారండి. మరి దక్షిణాదిని ఎక్కడ కమలహాసం జరిగిందో నాకు అర్థం కాలేదు. కర్ణాటకలో గతంలో కంటే సీట్లు తగ్గినాయి బీజేపీకి, తమిళనాడులో 1 సీటు కూడా రాలేదు, ఆంధ్రప్రదేశ్లో పొత్తు ద్వారా 3 సీట్లు వచ్చినాయి. అట్లాగే తెలంగాణలో మాత్రం మంచి ఫలితాలు సాధించింది. గతంలో 4 ఉంటూ ఈసారి 8 వచ్చినాయి. మరి దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు కమలహాసం దక్షిణాదిన వికసించిందని చెప్పి రాసుకొచ్చారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,32,00,000 లక్షల మంది ఓట్లు వేశారని చెప్పి ఇంకో స్టోరీ రాసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి 1,53,00,000 మంది వేశారని చెప్పి రాసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పెద్ద హెడ్డింగ్ పెట్టుకున్నారు, కింద తెలుగుదేశానికి 1,53,00,000 మంది వేశారని రాశారు. అంటే 21 లక్షల మంది తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసింది, కానీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో కలిపి 175 స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో జనసేన పోటీ చేసిన 21 స్థానాలు, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలు ఉన్నాయి. ఇక అత్యధిక మెజారిటీల ఇది ఒకటి జాబితా వేశారు. అత్యధికంగా గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకు 95,000 ఓట్లు వచ్చినాయి. భీమిలీలో గంటా శ్రీనివాసరావుకు 92,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. మంగళగిరిలో నారా లోకేష్కు 91,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఏజీ పోస్టుకు గట్టి పోటీ అని చెప్పి ఒక స్టోరీ రాశారండి. ఏజీ శ్రీరామ్ గారు ఆయన రిజైన్ చేశారు. ఆ ప్లేస్లో రావడానికి దమ్మాలపాటి శ్రీనివాస్, దమ్మాలపాటి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, ఉన్న మురళీధరరావు పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారని చెప్పి మొదలుపెట్టిందండి సాక్షి. వాళ్ళు మామూలుగా గతంలో 1000 మంది నామినేటెడ్ పోస్టులు, సలహాదారుల పోస్టులు ఉంటే 770 మంది రెడ్లకు ఇచ్చుకున్నాక ఇప్పుడు కులాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి కానీ ఈ సాక్షి పేపర్కి కానీ లేదు. అయినా కూడా ఆ పోస్టులో ఎవరిని పెడతారనేది ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పాటు కాలేదు కాబట్టి. ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది, బెంగాల్లో దీదీ కూడా అద్భుతాలు చేసిందని చెప్పి రాసుకొచ్చారు. అట్లాగే అమేధీలో స్మృతి ఇరానీని మట్టి కరిపించిన కిషోరీలాల్ అనే ఒక స్టోరీ రాసిందండి. అమేధి నియోజకవర్గంలో స్మృతి ఇరానీ ఈసారి ఘోరమైన ఓటమి పాలైంది. పడి లేచిన కాంగ్రెస్ అని ఒక స్టోరీ ఇచ్చారు. అట్లాగే పాత మిత్రులపై ఇండియా కూటమిలో చర్చ జరుగుతూ ఉంది, కొంతమందిని పాత మిత్రులను మళ్ళీ కలుపుకుపోదామని చెప్పి అనే ఒక వార్తని ప్రజెంట్ చేశారు వీళ్ళు. భారత యుద్ధంలో బలాబలాలని మొత్తం స్టోరీ ఇచ్చారు. ఇందులో ఏ రాష్ట్రాల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది రాశారు. ఇక కీలకమైన వార్త ఏంటంటే అంతు చిక్కని ఫలితం. వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు ప్రజలకు పంపిణీ చేశారు. అయినా కూటమి ఎట్లా గెలిచిందని చెప్పి రాజకీయ పండితులు తల పగలగొట్టుకుంటున్నారని రాశారండి. వాస్తవానికి పండితులు కాదు, రాజకీయ పండితులు కాదు, తల పగలగొట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఇవాళ మేము పథకాలు ఇచ్చాం, మేము గెలుస్తామని చెప్పి చాలా అడ్డగోలుగా, చాలా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వీళ్ళు ఎన్నికలకు వెళ్ళారండి. వీళ్ళు ఎన్నికలకు వెళ్ళాక సిద్ధం సభలకి అపూర్వ స్పందన వచ్చింది. అట్లాగే నేను రోజు మీకు బటన్లు నొక్కుతున్నాను, మీరు నాకు ఫ్యాన్ మీద బటన్ నొక్కి నన్ను గెలిపించండి, ఆశీర్వదించండి అని జగన్ పిలుపునిస్తే జనం అంతా లక్షల కొద్ది జనాలు మేము సిద్ధం 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 అని మాట్లాడారు. అయినా కానీ ఓడించారని చెప్పి స్టోరీ రాసుకొచ్చారు వీళ్ళు. సరే, ఇది ఎలా ఓడిపోయామో అంతు చిక్కట్లేదని రాసిన స్టోరీ పక్కనే దానికి భిన్నమైన స్టోరీ ఇంకోటి రాశారు. ఎన్నికల్లో స్తబ్దుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, నిరాసక్తంగా ఉండిపోయారు కార్యకర్తలు అని చెప్పి కారణం కూడా రాశాడు. ఈ పక్క ఏమో అంతు చిక్కట్లేదు అన్నాడు, ఈ పక్క దానికి కారణాన్ని కూడా రాసుకొచ్చారు. అట్లాగే దెబ్బతీసిన దుష్ప్రచారం అని చెప్పి వైసీపీ మీద అందరూ దుష్ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ మీడియా దుష్ప్రచారం చేసింది, తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టడంలో పార్టీ యంత్రాంగం విఫలమైంది, ఉద్యోగులు దూరం అయ్యారు, ఉద్యోగుల మీద వేధింపులు లేకపోయినా అని చెప్పి రాశారండి. ఉద్యోగుల మీద వేధింపులు ఎందుకు లేవు? ఉద్యోగుల్ని బాగా వేధించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినంత ఫిట్మెంట్ ఇవ్వలేదు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వలేదు. ఒక్కో ఉద్యోగికి 2-3 లక్షల రూపాయలు మినిమం బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం. అందుకే ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే వీళ్ళు ఏదో చేసినట్టు, ఉద్యోగులకు ఒరగబెట్టినట్టుగా ఈ స్టోరీ రాసుకొచ్చారు. ఇక ఇంకొక వార్త కూడా రాశారండి. అది ఏంటంటే, హామీలు ఆశలు రేపాయా. చంద్రబాబు ఇచ్చిన హామీలు జనంలో విపరీతమైన ఆశల్ని పెంచాయి, అందుకనే చంద్రబాబుకు ఓట్లు వేశారని చెప్పి రాసుకొచ్చారండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టారు, దాని మీద నవరత్నాలకి ఆశపడే జనం ఓట్లు వేశారని అనుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా వీళ్ళ ప్రజెంటేషన్ ఇట్లా ఉంది. ఇక విజయోత్సవాల్లో టీడీపీ శ్రేణులు దాడులు అని ఒక వార్త రాశారండి. వాస్తవానికి పెద్దగా నిన్న ఫలితాల సందర్భంగా పెద్ద సంఘటనలు ఏం జరగదు, ఎక్కడన్నా ఒకటే చిన్న సంఘటనలు ఏమైనా జరిగితే జరగవచ్చు. కానీ 2019లో వైసీపీ గెలుస్తాం మొదలుపెట్టడంతోనే విపరీతమైన విధ్వంసకాండకు దిగారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేశారు. అలాంటి సంఘటనలు అయితే జరగలేదు. వాస్తవానికి ఎన్నికల రోజు జరిగిన సంఘటనలు, ఆ తర్వాత రోజు జరిగిన సంఘటనలు, గత 5 ఏళ్లుగా వైసీపీ చేసిన దమనకాండని దృష్టిలో పెట్టుకుంటే ఫలితాలు వచ్చిన తర్వాత వీళ్ళకు ఉతుడు కార్యక్రమం ఉంటుందని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ అలాంటిది ఏం జరగలేదు. అయినా కూడా విజయోత్సవాల్లో టీడీపీ శ్రేణులు దాడులు చేశాయని చెప్పి 1-2 ఇన్సిడెంట్స్ని, ఏది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర వైఎస్ఆర్ పేరును తీసేశారని, అక్కడెక్కడో ప్రకాశం జిల్లాలో జడ్పీ పాఠశాల ముఖద్వారం కూల్చేశారని, ఇట్లాంటివి రాశారు. చిన్న చిన్న ఇష్యూస్. లేళ్ల అప్రెడ్డి కార్యాలయం ధ్వంసం చేశారు, విడదల రజనీ కార్యాలయం మీద రాళ్ళు వేశారు. గతంలో విడదల రజనీ ఎన్నికలకు ముందు విడదల రజనీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ధ్వంసం చేశారు ఫర్నిచర్ అంతా. కానీ కేసులు తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టారు, కానీ వీళ్ళ మీద పెట్టలా. సో దానికి ఏదైనా బదులుగా రాళ్ళు వేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా చాలా చిన్న సంఘటనలు. వీటికే హైరాణ పడిపోతే సాక్షి ముందు ఇంతకంటే పెద్ద సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. మరి అప్పుడు ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఇంకొక విచిత్రమైన వార్త ఒకటి ఇచ్చారండి సాక్షి పేపర్లో. ఎర్రగొండపాలెం దర్శిలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం అంట. ఒకవైపు కూటమి అభ్యర్థులకి ఒక్కో నియోజకవర్గంలో మినిమం 25,000 నుంచి 30,000, 40,000, 50,000, 90,000 మెజారిటీలు వస్తే, ఎర్రగొండపాలెంలో 5,000 మెజారిటీతో, దర్శిలో 2,500 మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు గెలిచారండి. ఇది ఘన విజయంగా వీళ్ళు రాసుకొచ్చారనమాట. వీళ్ళ వార్తల్లో నిజాలు నిజాయితీలు ఎంతవరకు ఉంటాయి అనడానికి ఈ వార్త ఒక నిదర్శనం. అట్లాగే కూటమి హవాను తట్టుకొని కొంతమంది గెలిచారు, 10 మందో 11 మందో అని చెప్పి రాసుకొచ్చారు. ఇంకొక కీలకమైన వార్త ఏంటంటే, ఈ అనూహ్య విజయం కూటమి అనే దానిలో వీళ్ళు ఏం రాశారంటే, అనేక సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ అనూహ్యంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పి వీళ్ళు రాశారండి. యాక్చువల్గా ఏ సర్వే సంస్థలు, జాతీయ స్థాయి ఛానళ్ళు కానీ జాతీయ స్థాయి సర్వే సంస్థలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి మినిమం 17 లోక్సభ సీట్లు వస్తాయి, మ్యాక్సిమం 21 దాకా వస్తాయని చెప్పి అందరూ ప్రెడిక్ట్ చేశారు. అందరూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని ప్రెడిక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఒక 2-3 సర్వే సంస్థలు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం గెలుస్తుందని చెప్పారు. అట్లాగే కొండేటి కిరణ్ అయితే దీన్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి చెప్పారు. అసలు సింగిల్ డిజిట్ కూడా రాకపోవచ్చు, వస్తే గిస్తే ఏమైనా 11-12 వస్తాయని చెప్పారు. ఆయన చెప్పింది కూడా దాదాపుగా అదే 99.9% అదే నిజమైంది. ఇక్కడ ఈయనకు అనుకూలంగా చెప్పిన వాళ్ళు ఎవరంటే ఆరా మస్తాన్. ఈ ఆరా మస్తాను 94 సీట్లు వస్తాయి వైసీపీకి అని చెప్పాడండి. పోస్ట్ పోల్ సర్వే చేశాను.
ఈయనకేంటంటే ఈయనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. 2014 నుంచి ఈయన సర్వేలు మొదలుపెట్టాడు. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకసారి ఈయన ప్రో టీఆర్ఎస్గా ఉంటాడనేది ఈయన మీద ఒక విమర్శ కూడా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన చెప్పింది ఒకసారి నిజమైంది. అట్లాగే 2018 ఎన్నికలు తెలంగాణలో 1-2 విషయాల్లో బాగా సక్సెస్ అయ్యాడు. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే 2014లో ఆయన వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు, టీడీపీ గెలిచింది. 19లో వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. ఆ తర్వాత 2022లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన కాంట్రాక్ట్ ఇచ్చారు సర్వే చేయమంటే. ఈయన మొత్తం సర్వే చేసి తెలుగుదేశానికి 4 సీట్లు వస్తాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఆ దెబ్బకి వాళ్ళు బెత్తరపోయి కొంచెం దూరం జరిగాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరితోనో చెప్పించుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తెలుగుదేశం సీటు కూడా ఎక్స్పెక్ట్ చేశాడు, అడిగాడు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇట్లా తెలుగుదేశంతో ఏవో కొంత తేడాలు ఉన్నాయి. అదే సమయంలో వైసీపీతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అందరితో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈయన అందరికీ లీకులు ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచే ఎలక్షన్కి ఏంటి ఈసారి వైసీపీ గెలుస్తుందని ఆ రకంగా వైసీపీ తరఫున పందాలు పెట్టడానికి అందరినీ కూడా ప్రోత్సహించాడు ఈయన. వాళ్ళందరూ తాట తీసినట్టు అయిపోయింది రిజల్ట్. సో ఈ ఆరా మస్తాన్ ఒకడు, తర్వాత అట్లాగే ఈ ఆత్మసాక్షిమూర్తి, వీళ్ళిద్దరు మినహా ఎవరు ఇవ్వలేదు అనుకూలంగా సర్వే. ఈ ఆత్మసాక్షిమూర్తి నాకు తెలిసినంతవరకు అసలు సర్వే కూడా చేయలేదు. ఆయనకేదో తెలుగుదేశం పార్టీ ఆయనకి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఒక దుగ్ధం మరి ఏముందో కానీ ఆయన కూడా యాక్చువల్గా చంద్రబాబు అరెస్ట్కి 6 నెలల ముందు ఆయన తెలుగుదేశం గెలవబోతుందని చెప్పి ఇచ్చాడు. 78 సీట్లలో తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది, ఒక 40 సీట్లలో వైసీపీకి అనుకూలంగా ఉంది, మిగతా సీట్లలో హోరాహోరీ ఉందని చెప్పి ఏది చంద్రబాబుకి అరెస్ట్కి ముందు చెప్పిన ఆయన ఇప్పుడు విచిత్రంగా తెలుగుదేశం గెలవదు వైసీపీ గెలుస్తుందని చెప్పి రకరకాల రిపోర్ట్స్ అన్నీ వండి వార్చాడనమాట. సో ఈ 2-3 సంవత్సరాలు మినహా అన్ని సర్వే సంస్థలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా రిపోర్ట్స్ ఇచ్చినాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం రాశారంటే సర్వే సంస్థలు అన్నీ అనుకూలంగానే ఇచ్చినా కూడా అనూహ్యమైన ఫలితం వచ్చిందని రాశారండి. ఇది సాక్షి, ఈనాడు ప్రజెంటేషను ఏది నిన్న తెలుగుదేశం పార్టీ నిన్న ఎన్నికల ఫలితాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ విజయానికి సంబంధించిన వైసీపీ పరాజయానికి సంబంధించిన వార్తలని ఇట్లా ప్రజెంట్ చేశారు. Like, share and subscribe to Rajaniti channel.